90 నిమిషాలు 21 భూకంపాలు ఉవ్వెత్తున ఎగసిపడిన అలలు ప్రపంచమంతా న్యూ ఇయర్కు వెల్కమ్ చెబుతోన్న వేళ జపాన్ ప్రజలకు స్వాగతం పలికిన భయంకర అనుభవాలు ఇవే. ప్రపంచంలోని అందరి మొబైల్ ఫోన్లకు హ్యాపీ న్యూ ఇయర్ అని సందేశాలు వస్తే జపాన్ వాసుల సెల్ ఫోన్లు మాత్రం ఎర్త్క్వేక్ అలర్ట్ మెసేజ్లతో మోతెక్కిపోయాయి. కళ్ల ముందే కదిలిపోయిన భవంతులు జపనీయులను నిలువునా వణికించేశాయి. భూమి కంపించడం ఆగిన తర్వాత కూడా ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అందుకు కారణం ఏ క్షణమైన మహా సునామీ విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉండడమే. సరిగ్గా 12 ఏళ్ల క్రితం విరుచుకుపడ్డ రాకాసి సునామీ ఎక్కడ మళ్ళీ ముంచేస్తుందో అన్న భయమే 12.5 కోట్ల జపాన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకు భారీ భూకంపం తర్వాత జపాన్ పరిస్థితి ఏంటి? నిజంగా జపాన్, కొరియా, రష్యాలకు సునామీ ముప్పు పొంచి ఉందా? భారీ భూకంపాలతో అల్లకల్లోలంగా మారిన జపాన్ 90 నిమిషాల వ్యవధిలో 21 సార్లు కంపించిన భూమి. జపాన్, కొరియా, రష్యాకు సునామీ ముప్పు తప్పదా? ప్రపంచమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉంది. కొత్త సంవత్సరానికి చాలా దేశాలు బాణసంచా కాల్చుతూ తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా ఘన స్వాగతం పలికాయి. సోషల్ మీడియాలో అయితే ఎక్కడ చూసినా హ్యాపీ న్యూ ఇయర్ అనే పదం తప్ప మరో అంశానికి స్థానమే లేకుండా పోయింది. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్లు హ్యాపీ న్యూ ఇయర్ సందేశాలతో హోరెత్తిపోయాయి. కానీ జపాన్ వాసులకు మాత్రం మరో సందేశం వచ్చింది. అది కూడా 12.5 కోట్ల మంది జపనీయులకు ఒకేసారి ఆ మెసేజ్ వచ్చింది. అక్కడ మొదలు జపాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. Earthquake. Oh my god, it's big. I gotta go outside. ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే జపాన్ కు మాత్రం ఇదిగో ఇలా ఎర్త్క్వేక్ వెల్కమ్ చెప్పింది. అది కూడా అలా ఇలా కాదు, కేవలం 90 నిమిషాల్లోనే ఏకంగా 21 సార్లు కంపించిన భూమి కోట్లాది మంది జపనీయులను నిలువున కంపించిపోయేలా చేసేసింది. జపాన్ లో మధ్యాహ్నం వరకు ఏ మార్పు లేదు, అంతా సాధారణంగానే ఉంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కోట్లాది మంది జపనీయులకు ఎర్త్క్వేక్ అలర్ట్ మెసేజ్లు రావడం, అలా వచ్చిన కాసేపటికే భూమి కంపించడం చకచక జరిగిపోయాయి. షికావా, నైగటా, టయోమా, నోటో రాష్ట్రాల్లో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అది కూడా మామూలుగా కాదు, భారీ భవంతులు షేక్ అయిపోయేలా కంపించింది భూమి. 야, 맞아. జపాన్ లో ఓ భారీ భవంతికి అమర్చిన సీసీ కెమెరా రికార్డింగ్ ఇది. ఈ ఒక్క విజువల్ చాలు ఆ దేశం భారీ భూకంపాలతో ఎలా వణికిపోయిందో చెప్పడానికి. ఇది మాత్రమే కాదు, మెట్రో స్టేషన్, అపార్ట్మెంట్, సెల్లార్, మార్కెట్, ఇలా ప్రతి చోట రికార్డైన వీడియోలు జపాన్ భూకంప పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. జపాన్ లోని నోటోలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:06 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే ఇతర ప్రాంతాల్లో వరుసగా 7.6, 6.1, 4.5, 4.6, 4.8 తీవ్రతతో వరుస ప్రకంపనలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదైంది. మెట్రో రైళ్లు, హోర్డింగులు, వీధి లైట్లు, బోర్డులు అన్ని విపరీతంగా కదిలిపోయాయి. ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అనేక రోడ్లు చీలిపోయాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణమైనా సునామీ విరుచుకుపడొచ్చని ప్రజలంతా ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసిన కొంతసేపటికే 1.2 మీటర్ల ఎత్తుగల అలలు వజిమా నగరాన్ని ఢీకొట్టాయి. నోటోలోని తీర ప్రాంతం వైపు 5 మీటర్ల ఎత్తున అలలు కనిపించాయి. ఇషికావాలోని నోటో తీర ప్రాంతంలోనూ 5 మీటర్ల ఎత్తున అలలు ఏర్పడినట్టు తెలుస్తోంది. సాధారణంగా 30 నుంచి 40 సెంటీమీటర్ల అలలను తట్టుకోవడమే చాలా కష్టం. ఇక 1 మీటర్ కన్నా ఎక్కువ ఎత్తులో అలలు వస్తే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. ప్రస్తుతం అలల తీవ్రత నిమిషానికి పరుగులు పెడుతూ ఉండడం అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. భూకంపాల నేపథ్యంలో అక్కడి మీడియా సంస్థలు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డాయి. సునామీ ముంచుకొస్తోంది, వెంటనే మీ ఇళ్లను విడిచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోండని జపాన్ మీడియా సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. సునామీ ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంపాల కారణంగా దాదాపు 40,000 కుటుంబాలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా అనేక ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. సెంట్రల్, ఈస్ట్ జపాన్లో బుల్లెట్ ట్రైన్ సేవలు నిలిచిపోయాయి. నిజానికి జపాన్లో భూకంపాలు కొత్తేం కాదు. ఏటా సగటున 5,000 చిన్న పెద్ద భూకంపాలు వస్తూ ఉంటాయి. అక్కడి ప్రజలు వీటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. జపాన్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంటుంది. 40,000 కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో 450 అగ్ని పర్వతాలు ఉన్నాయి. అందులో మెజారిటీ అగ్ని పర్వతాలు జపాన్ లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్ 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యురేసియన్, ద నార్త్ అమెరికా ప్లేట్లు తరచూ కదులుతూ ఉంటాయి. దీంతో భూమి కదిలి భూకంపాలు, సునామీలు వస్తుంటాయి. ఇవే కాకుండా జపాన్ ట్రెంచ్ గా పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా వరుస భూకంపాలకు మరో కారణం. పెసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా మరో భీకర సునామీ వచ్చే అవకాశం లేకపోలేదని జపాన్ భయపడుతోంది. ప్రస్తుతానికి సునామీని తలపించే అలలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. జపాన్ లో భూకంపాలు సాధారణమే అయినా ఒక్కోసారి వాటి తీవ్రత ఊహకందని రీతిలో ఉంటుంది. 2011 మార్చి 11న ఈశాన్య జపాన్ కు సమీపంలోని సముద్రంలో 9 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే సునామీ దూసుకొచ్చింది. నాటి ఘటనలో మరణించిన, గల్లంతైన వారి సంఖ్య 19,000 దాటిపోయింది. ఆ తర్వాత 2022 మార్చిలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఫుకుషిమాను గడగడలాడించింది. ఆ భూకంపం ధాటికి ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎఫెక్ట్ అయింది. ఇప్పటికీ ఆనాటి ఘటనలో శుద్ధి చేసిన అణుజలాల రూపంలో జపాన్ ఇబ్బందులు పడుతూనే ఉంది. ఒకవేళ ఇప్పుడు కూడా సునామీ వస్తే పశ్చిమ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న హుక్కురికి ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ ప్లాంట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. జపాన్లో సునామీ అంటూ ముంచుకొస్తే రష్యా, నార్త్ కొరియా, దక్షిణ కొరియాలకు కూడా ఇబ్బందులు తప్పవు. అందుకే ఆ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇక జపాన్లో ఉన్న మనవారి కోసం భారత్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ నంబర్లు విడుదల చేసింది. ఏది ఏమైనా జపాన్ ప్రజలు మరికొన్ని గంటల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందే.